వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. ఏపీలో ఆ పార్టీయే విజయం అంటూ కూడా మన ప్రశాంత్ కిషోర్ చేసినటువంటి ఒక కామెంట్ ఏదైతే ఉందో, దీంతో అటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపైన కూడా అటు వైసీపీ నేతల్లో అయితే పెద్ద కలవరం అయితే మొదలైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో ఏపీలో విజయం పైన రాజకీయ వ్యూహకర్త అయినటువంటి ప్రశాంత్ కిషోర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారిపోయాయి. అలాగే ఆయన యొక్క చరిత్ర అంటే ప్రశాంత్ కిషోర్ గారి యొక్క ఆయన పొలిటికల్ వ్యూహకర్తగా ఆయన చేసినటువంటి రికార్డ్స్ ఏంటి, ఆ రికార్డ్స్ ఏమి చెప్తున్నాయి, ఇప్పుడు ఆయన చెప్పినట్టుగానే ఏపీలో ఆయన చెప్పినటువంటి పార్టీ అధికారంలోకి వస్తుందా లేదా అనేది కూడా ఒకసారి మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ గెలుస్తుందనే దానికి సంబంధించి చూద్దాం. అయితే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అయితే విజయం అనేసి కూడా తేల్చి చెప్పేశారు ఆయన. అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం తప్పనిసరి అంటూ కూడా చెప్పుకొచ్చారు. అంటే దానికి గల కారణాలు కూడా మనం చూసినట్లయితే జనరల్గానే ఆయన ఏ విధమైనటువంటి కారణాలు కూడా చెప్పారంటే, సీఎం జగన్ ప్యాలెస్లో కూర్చొని పథకాల పేరుతో డబ్బులు ఇస్తున్నారని, దానివల్ల ఓట్లు పడతాయనేసి కూడా ఆయన అనుకుంటున్నాడు, ఆయన వెల్లడించారు. అయితే సంక్షేమ పథకాలతో పాటు కూడా అభివృద్ధి కూడా ఉండాలనేసి కూడా చెప్పారు. అంటే ఏపీలో ప్రజలందరూ కూడా మార్పు కోరుకుంటున్నారనేసి కూడా చెప్పుకొస్తున్నారు ఆయన. అయితే ప్రశాంత్ కిషోర్ గారు ఈ విషయాన్ని అయితే చెప్పారు. అయితే జగన్ ఈసారి ఏమి చేసినా గెలవడం కష్టం అనేసి కూడా ఆయన చెప్పుకొచ్చారు. హైదరాబాద్లో ఆయన ఒక పత్రిక కాంప్లెక్స్లో పాల్గొని ఆయన పాల్గొన్నారు. దాంట్లో ఆయన చెప్పుకుంటూ వచ్చారు. ఆయన ఏపీ ఎన్నికలపైన కూడా స్పందించిన విషయం ఇది. కాగా ప్రశాంత్ కిషోర్ గత ఎన్నికల్లో జగన్కు రాజకీయ వ్యూహకర్తగా కూడా పనిచేశారు. 2019 ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డికి అధికారంలోకి రావడానికి అత్యధికమైనటువంటి సీట్లతో గెలవబోతున్నారనేసి కూడా ఆయన ఆ సమయంలో చెప్పుకొచ్చారు. ఆయన చెప్పినట్టుగానే 151 సీట్లను వైసీపీ గెలిచి ప్రపంచం అయితే సృష్టించింది. అంతేకాకుండా కోల్కతా, ఢిల్లీ ఎన్నికల్లో కూడా ప్రశాంత్ కిషోర్ గారు అంచనాలైతే 100% కరెక్ట్ అయ్యాయి. అప్పుడు ఏపీలో తెలుగుదేశం పార్టీ విజయం సాధించబోతుందంటూ కూడా ఆయన చెప్పడంతో ఆ పార్టీ శ్రేణుల్లో కొంత ఉత్సాహం అయితే నెలకొంది కూడా. సేమ్ ఇప్పుడు అటువంటివి ఇక్కడ జరిగేటువంటి అవకాశం ఏపీలో కనిపిస్తూ ఉంది. ఇక ఏపీ అంచనాలు అంటే నిజమయ్యేనా అనేది కనుక మనం చూసినట్లయితే, ఏపీలో ఈయన చెప్పినటువంటి అంచనాలు ఏవైతే ఉంటాయో అవి నిజమవుతున్నాయా అనేది కనుక మనం చూసినట్లయితే, ఆయన ట్రాక్ రికార్డ్ ఏం చూపుతుంది అంటే, ఇప్పటి వరకు ఆయన అనేక పొలిటికల్ పార్టీలకు వ్యూహకర్తగా కూడా వ్యవహరించారు కాబట్టి ఆ ట్రాక్ రికార్డ్ ఏం చెప్తుంది అనేది కూడా మనం పరిశీలించినట్లయితే, ప్రశాంత్ కిషోర్ అంటే ఆయన్ని ఎక్కువగా పీకే అని పిలుస్తూ ఉంటారు. అంటే ప్రశాంత్ కిషోర్ గారు సంచలనమైన వ్యాఖ్యలు చేశారు కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఫలితాల పైన కూడా ఆయన జోస్యం చెప్పేశారు. అది మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆయన చెప్పారు కాబట్టి జగన్కు వ్యతిరేక పవనాలు అయితే వీస్తున్నాయి అనే విషయాన్ని కూడా ఆయన విశ్లేషించారు. ఉచితాలపైన జగన్ ఆధారపడడంతో ఎన్నికల్లో గడ్డు పరిస్థితులు కూడా ఎదుర్కొంటారనేసి కూడా చెప్పుకొచ్చారు. అలాగే తెలంగాణలో కేసీఆర్ గారు ఓటమి ఎలా అయితే అయ్యారో, అంటే ఓటమితో ఎలా అయితే పోలయ్యాయో, ఇక్కడ కూడా అసలు అటువంటి ఫలితాలే కూడా వస్తాయంటూ కూడా ప్రశాంత్ కిషోర్ గారు విశ్లేషణలో పలు అంశాలను కూడా ఆయన విభేదించారు. అయితే ఏపీలో గ్రౌండ్ రియాలిటీ గురించి కూడా ఆయన వివరించారు. దీంతో పాటుగా పలు రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ప్రశాంత్ కిషోర్ అంచనాలు అయితే వాస్తవాలు ఏవైతే ఉన్నాయో ఇప్పటికి కూడా చర్చలు కూడా వస్తూనే ఉంటాయి. ఎందుకంటే ఆయన చెప్పిన ప్రతిదీ కూడా జరుగుతుంది. ఆయన ఇప్పటి వరకు ఒక 1% మాత్రమే ఆయన చెప్పినట్టు జరగలేదు. ఇప్పటి వరకు చేసినటువంటి వాటిలో ఎక్కువగా 98% ఆయన చెప్పినటువంటి సర్వేలు ఏవైతే ఉన్నాయో అవి 100% జరిగాయి. అలాగే ఇప్పుడు కూడా ప్రశాంత్ కిషోర్ గారు 2019 ఎన్నికల్లో మనకు జగన్మోహన్ రెడ్డి గారు విజయం సాధించడంలో ఒక కీలకమైనటువంటి పాత్ర అయితే పోషించారు అనడంలో మనకి ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా ఆయన నిలిచారు. అంటే పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఎన్నికల తర్వాత తాను రాజకీయ వ్యూహకర్తగా పనిచేయననేసి కూడా గతంలో ప్రశాంత్ కిషోర్ గారు ప్రకటించారు. అయితే బీహార్లో సొంత పార్టీతో పాటు పనిచేసి ఆ పాదయాత్రలు కూడా, అంటే ఆయన బీహార్లో సొంత పార్టీని కూడా స్థాపించారు. ఆ పార్టీని ఏర్పాటు చేసి కూడా దానికోసం ఆ పార్టీ కోసం కూడా పాదయాత్రను కూడా నిర్వహించారు. కానీ ఆశించిన స్థాయిలో అక్కడ పీకేకి అయితే మద్దతు దొరకలేదు. అంటే ఎవరు ఏ పనిలో ఉద్దందులు అయితే ఆ పనిలో మాత్రమే వాళ్ళు సక్సెస్ సాధిస్తూ ఉంటారు. కానీ మనకు వచ్చు కదా,
అనేసి ప్రతి పనిలో కూడా మనం ఏలు పెట్టకూడదు. ఇలాంటివి ఎందుకంటే ఆయన వ్యూహకర్తగా ఆయనకు తెలుసు. కానీ పార్టీని అయితే ఇది చేశారు కాబట్టి ఆ విధంగా కూడా ముందుకు వెళ్ళాలనే ప్రయత్నంతో ఉన్నారు. అయితే ఇతర రాష్ట్రాల్లో పార్టీలు గెలిపించినటువంటి పీకే సొంత రాష్ట్రంలో సొంత పార్టీని గుర్తింపు తెచ్చుకోలేకపోవడం విఫలమయ్యారు అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే నేను అదే అంటాను, మనకు పెద్దలు కూడా సామెత చెప్తా ఉంటారు, ఆవు చేయాల్సిన పని ఆవే చేయాలి, గాడిద చేయాల్సిన పని గాడిదే చేయాలి. ఇట్లా సామెతలు కూడా చెప్తారు. అట్లా ఏంటంటే ఆయన వ్యూహకర్తగా ఎన్నికల వ్యూహకర్తగా సక్సెస్ అయ్యారు. కానీ ఆయన రాజకీయాల్లో తన సొంతంగా పార్టీ పెడితే దానికి ఏం కావాలి, ఏం చేయాలన్నా దానికి కూడా ఆర్థికంగా డబ్బులు కూడా ఎక్కువ అవసరం ఉంటుంది. కాబట్టి దాన్ని ప్రజల్లో ఇతను ఏ విధంగా ముందుకు వెళ్తారనేది కూడా అటువంటి దానిపైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి అందుకనేసి ఆయన సొంత పార్టీలో మాత్రం విఫలమయ్యడానికి కారణం ఏంటంటే ఆయన వ్యూహకర్తగా సక్సెస్ అయ్యాడు కాబట్టి ఆ పనిని ఆయన ఎంచుకొని ముందుకు వెళ్ళాడు. కాబట్టి తెలంగాణలో కొద్ది రోజుల క్రితం కూడా ఆయన కేసీఆర్కి అనుకూలంగా పనిచేశారు. కానీ అక్కడ చెప్పారు, చంద్రబాబు అరెస్ట్ తర్వాత కూడా ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా ఆయన చెప్పినటువంటి వ్యూహాలు ఏవైతే ఉన్నాయో, ఆయన చెప్పినటువంటి సలహాలు ఏవైతే ఉన్నాయో టీడీపీ ప్రయత్నాలు చేసింది. అప్పుడు అక్కడ కూడా కేసీఆర్ గారు కూడా ఓడిపోతారనేసి కూడా కేసీఆర్ గారితో చర్చించిన తర్వాత ఇప్పుడు చేజారిపోయింది. ఇప్పుడు చేసేటువంటి పరిస్థితి ఏమీ లేదు, ఎన్ని చేసినా కానీ ఓటమి ఖాయం అన్నట్టుగా కూడా ఆయన గతంలో చెప్పినట్టుగా కూడా కొన్ని సామాజిక మాధ్యమాల్లో చూసాం. అయితే ఇప్పుడు చంద్రబాబుకు సపోర్ట్గా అంటే టీడీపీకి సపోర్ట్గా ఉన్నారు. చంద్రబాబు తనకు ఒక కామన్ ఫ్రెండ్ అనేసి కూడా ఒత్తిడి మేరకే తాను చంద్రబాబును కలవాల్సి వచ్చిందనేసి కూడా గతంలో ఆయన ప్రశాంత్ కిషోర్ గారు చెప్పుకొచ్చారు. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే అయితే వైసీపీ వాదన ఎలా ఉందంటే, ఇక్కడ మనం ప్రశాంత్ కిషోర్ గారు చెప్పిన ఇది ఇప్పుడు ఏపీలో ఈసారి తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని ప్రశాంత్ కిషోర్ చెప్పిన వాదన పైన కూడా వైసీపీ వాదన ఎలా ఉందంటే, గత కొద్ది రోజుల క్రితం ఉండవల్లిలో, తాజాగా హైదరాబాద్లో, అలాగే చంద్రబాబుతో ప్రశాంత్ కిషోర్ సమావేశమైనటువంటి సమావేశాలు నిర్వహించారు. ఆ విషయం మనకు తెలుసు. అభ్యర్థులు ప్రచారం కావచ్చు, వ్యూహాలపైన కూడా సూచనలు చేసినట్లుగా కూడా ఒక సమాచారం. ఇక ఇప్పుడు ఏపీలో ఎన్నికల్లో కూడా జగన్ ఓటమి ఖాయం అనేసి కూడా ఆయన జోస్యం చెప్పారు. కాబట్టి ప్రజలు అభివృద్ధికే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఉచిత పథకాలు కాదని, ఉచిత పథకాల వల్ల కూడా మనకు అభివృద్ధి లేకపోతే ఉచిత పథకాల వల్ల కూడా సాధ్యం కాదని కూడా స్పష్టం చేశారు. తెలంగాణలో కూడా కేసీఆర్ గారు ఇదే పని చేసి దెబ్బతిన్నారనేసి కూడా ఆ విషయాన్ని కూడా చెప్పుకొచ్చారు. ఇప్పుడు పీకే వ్యాఖ్యలతో వైసీపీ కూడా విభేదిస్తుంది. అంటే తెలంగాణలో కేసీఆర్ చేసిన అభివృద్ధికి మద్దతుగానే హైదరాబాద్లో సహా గ్రేటర్ పరిధిలో గులాబీ పార్టీ ప్రజలకు పట్టం కట్టిందనేసి, ఎమ్మెల్యేల పైన వ్యతిరేకతతో ఉన్నారు కాబట్టి వాళ్ళని మార్చకపోవడం వల్లే ఆ ఒక కారణం కూడా ఉంది. ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ కూడా అక్కడ గ్యారంటీ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలతో అక్కడ గెలిచింది, ఆ హామీలు కూడా ఇచ్చడంతో దానికి కూడా గెలిచింది అనేసి కూడా చెప్పుకొస్తున్నది వైసీపీ పార్టీ. అయితే ఆ పార్టీకి మెజారిటీ రాకపోవడం కారణం వల్లే అని కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నారు. అంటే మెజారిటీ రాకపోతే ఆటోమేటిక్గా 100% ఏ పార్టీ అయినా ఓడిపోతుంది. అయితే గతంలో అంచనాలు కనుక మనం తప్పిన అంచనాలు ఏంటి అనేది కనుక చూస్తే, దీంతో ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల వేళ కూడా ఈ పథకాలను అమలు చేసి ఓట్లు తెచ్చుకోవాలనేసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నాలు అయితే చేస్తుంది. ఇక ప్రశాంత్ కిషోర్ అయితే తెలంగాణలో కేసీఆర్ గెలుస్తారనేసి కూడా చెప్పుకొచ్చారు. కానీ గెలవలేదు కదా అని కూడా చెప్పుకొచ్చారు. ఇది కొంత తప్పుడు ప్రచారాన్ని అయితే ఇక్కడ చెప్తున్నారని చెప్పుకోవచ్చు. అలాగే ఛత్తీస్గఢ్లో కావచ్చు, మధ్యప్రదేశ్లో కావచ్చు బీజేపీకి వ్యతిరేకంగా అంచనాలు వెల్లడించారు. అప్పుడు రెండు రాష్ట్రాలను బీజేపీ గెలిచింది కాబట్టి 2019 ఎన్నికల్లో సమయంలో మాత్రం ఆంధ్ర ఆక్టోపస్ గా పిలుచుకున్నటువంటి లగడపాటి రాజగోపాల్ గారు కూడా అప్పుడు టీడీపీ గెలుస్తుందని ధీమాగా చెప్పుకొచ్చారు. కానీ ఆ ఎన్నికల్లో వైసీపీ గెలిచింది. ఆ తర్వాత ఆయన రాజకీయాలకు పూర్తిగా అంటే ఎన్నికల సర్వేలకు దూరంగా ఉంటున్నారనే విషయం మనందరికీ తెలిసిందే. అయితే చంద్రబాబుకు అనుకూలంగా పనిచేస్తున్నటువంటి పీకే ప్రస్తుతం బీజేపీతో పొత్తుపైన వస్తున్నటువంటి వ్యతిరేక ప్రచారం దారి మళ్లించడానికి ఈ రకమైనటువంటి వార్తలను కూడా వ్యాఖ్యలను కూడా చేశారు అనేసి కూడా చేసి ఇది ఒక మైండ్ గేమ్ ఆడుతున్నారంటూ కూడా వైసీపీ నేతలు అయితే వాదన వినిపిస్తుంది. మరి పీకే జోస్యం నిజమవుతుందా లేదా, వైసీపీ ధీమాగా గెలుస్తుందా అంటే వైసీపీ పార్టీకి అయితే ఒక ధీమా అయితే ఉంది. అయితే గెలుస్తుందా లేదా అనేది కూడా ఇక్కడ చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎన్నికల ఫలితాలు చాలా స్పష్టంగా అయితే కూడా
100% తెలుగుదేశం పార్టీ గెలుస్తుందనేసి కూడా పలు సర్వేల్లో కావచ్చు, కొన్ని సర్వేలు వైసీపీ గెలుస్తుందని, కొన్ని సర్వేలు అయితే టీడీపీ గెలుస్తుందని చెప్పుకొచ్చారు. అంటే ఎవరు సర్వేలు ఏం చేసినా కానీ అల్టిమేట్గా మంచి ట్రాక్ రికార్డు ఉన్నటువంటి ప్రశాంత్ కిషోర్ గారి సర్వే, అంటే ఆయన ఏదైతే చెప్పారో టీడీపీ గెలుస్తుందని ఏదైతే చెప్పారో ఇప్పుడు అదే తరహాలో గెలుస్తుందా లేదా అనేది కూడా మనం చూడాలి. ఇప్పటివరకు ఆయన చెప్పిన వాటిలో 98% వరకు కూడా ట్రాక్ రికార్డు, ఆయనకు మంచి ట్రాక్ రికార్డు ఉంది. కాబట్టి ఆయన చెప్పినట్టుగానే గతంలో చేసినటువంటి పొలిటికల్ పార్టీలు వాళ్ళకి గెలిపించినటువంటి తీరు 1-2 మినహా ప్రతిదీ కూడా ఆయన ఇప్పటివరకు సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంది. కాబట్టి ఆయన చెప్పినట్టుగానే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ గెలుస్తుందా లేదా అనేది కూడా చూద్దాం. అలాగే ఈ ఆంధ్రప్రదేశ్లో అధికారం ఎవరితో కూడా మనకు గతంలో ఈయన చెప్పుకొచ్చారు, మళ్ళీ ఇప్పుడు ఒకసారి చెప్పారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా గతంలో ఒక మన డైరెక్టర్ ఆయన కూడా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎన్టీఆర్కి రాజకీయాలమైన మంచి అవగాహన ఉంది, మంచి పట్టు ఉంది. ఆయన గతంలో అటు తమిళనాడులో కావచ్చు, అలాగే బెంగళూరులో అంటే కర్ణాటకలో కావచ్చు, తెలంగాణ ఎన్నికలు కూడా దానికి సంబంధించి 3 ఫలితాలు కూడా ఆయన తన సన్నిహితులతో చెప్పినట్టుగా కూడా ఆయన చెప్పినట్టే 3 చోట్ల, అక్కడ స్టాలిను, తమిళనాడులో స్టాలిను, కర్ణాటకలో కాంగ్రెసు, ఇక్కడ తెలంగాణలో కూడా కాంగ్రెసు, ఇక ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు నాయుడు అంటే టీడీపీ పార్టీ అధికారంలోకి వస్తుందని జూనియర్ ఎన్టీఆర్ గారు చెప్పినట్టుగా కూడా ఒక వార్త అయితే ఉంది. ఇలాగే అదేవిధంగా ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ గారు కూడా ఇప్పుడు టీడీపీ గెలుస్తుందని చెప్పారు. కాబట్టి ఇది వైసీపీ నేతలు అయితే జీర్ణించుకోలేకపోతున్నారు. చూద్దాం, ఏం చెప్పింది ఇప్పటివరకు ఎక్కువ సక్సెస్ రేట్ ఉంది కాబట్టి 100% గత ఎన్నికల్లో కూడా వైసీపీ గెలుపులో కీలకమైనటువంటి బాధ్యత ప్రశాంత్ కిషోర్ది ఉంది. కాబట్టి మరి వైసీపీ నేతలు దీనికి ఎలా సమాధానం చెప్పుకుంటారు అనేది కూడా చూద్దాం. ఇక వైసీపీ నేతలు దీని గురించి అంటే ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలపైన వైసీపీ నేతలు ఏమనుకుంటున్నారు అనే దాన్ని కూడా మరో వీడియోలో మీ ముందుకు తీసుకొస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ప్రశాంత్ కిషోర్ గారు చెప్పినట్టుగానే ఇది నిజమవుతుందా లేదా అనేది కూడా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మా తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.